మీ పేరేంటో తెలుసుకోవచ్చా? లక్ష్మి. బాసు, లక్ష్మి బామ్మ. ఆవిడ మా బామ్మ. ఏంట్రా సడన్ గా లక్ష్మీ బామ్మ అంటున్నావు? ఆవిడికి నువ్వంటే చాలా ఇష్టంరా. నిన్నెప్పుడు ఎత్తుకుని ఆడిస్తూనే ఉండేది. ఆవిడెక్కడికి వెళ్ళినా నేను ఎత్తుకొని తీసుకెళ్లేవారు. తెలుసు నాన్న. నువ్వంటే ఆవిడకి అంత ఇష్టం. ఇంతకు ముందు చెప్పావుగా. ఇప్పుడెందుకు హఠాత్తుగా ఆవిడ పేరు చెప్తున్నావు? ఆవిడ్ని మిస్ అవుతున్నాను నాన్న. ఓ సరే సరే సరే. ఏంటి ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదా? వెళ్ళాలి, ఇంకా సేపట్లో రెడీ అవుతా. సరే త్వరగా రెడీ అవ్వు. ఓకే ఓకే నాన్న, స్కూల్కి రెడీ అవుతాను. బాయ్. నాకు సడన్ గా అమ్మ గుర్తొచ్చింది వీడి వల్లే. చింటూ, 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 చింటూ. స్టెల్లా, ఏమైంది? ఏం లేదు. నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నా. చాలా భయంకరంగా ఉంది కదా. రాత్రంతా అసలు నిద్ర పట్టలేదు స్టెల్లా. సరే వదిలే చింటూ, భయపడకు. నిన్ను మనం తరవలేకపోయాం, కానీ ఈరోజు ఖచ్చితంగా తరవేద్దాం. అంటే ఈరోజు కూడా ఓజా బోర్డు ఆడదామంటావా? అవును చింటూ. వీళ్ళు వస్తారా? ఎవరు? వీళ్ళే, ఈ క్రాక్ గైస్. ఆగు, వస్తారు. నేను అడుగుతాను. అయ్యో, నేను రాను. నిన్ను చూసిందే నాకు భయంగా ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు లిల్లీ, నేను చూసుకుంటానుగా. ఆహా, నేను రాను. సర్లే వదిలే. గోపాల్. చింటూ, నేను రానురా, నన్ను పిలవకు. ఈ వేస్ట్ గాడు రాడు. లిలీ, నువ్వు వెళ్ళట్లేదు కాబట్టి నేను వెళ్ళను, ఓకేనా? అవును, నీ ఫ్రెండ్ పుల్లింగ పాండి ఏంటి ఇంకా రాలేదు? తెలీదు చింటూ. భయపడి పడుకొని ఉంటాడేమో. లేదు చింటూ, వాడిలాంటివి చాలా చూశాడు. దీనికి వాడు భయపడడు. ఓ స్టూడెంట్స్ అందరూ ఇటు చూడండి. సార్ మీరే కదా సార్ పాండి సారు? చెప్పండి సార్. సార్ నా కొడుకు రాత్రి ఇదే పడుకోవట్లేదు సార్. నేను చెప్పాను కదా, వాడు భయపడి ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. ఏమంటున్నారు? పాండే ఎందుకురా పడుకోవట్లేదు నువ్వు? ఏమైందో తెలియట్లేదు సార్. నిన్న రాత్రి అసలు వాడు పడుకోలేదు సార్. అంటే అస్సలు పడుకోలేదా సార్? ఏరా నిజమా పాండి? నైట్ అంతా వీడితో ఒకటే టార్చర్ అయిపోయింది సార్. పొద్దున్న లేపుతుంటే బ్యాన్ పడుకొని నిద్రపోతున్నాడు. ఎందుకురా? చూడండి సారు, ఈ మధ్య చాలా ఓవర్ చేస్తున్నాడు. వీడు సరిగ్గా చదువుకోవాలి, వీడిని మీరే చూసుకోవాలి, ఓకేనా? ఓకే ఓకే పాండే, సీరియస్ చెప్తున్నా. ఓ ఇప్పుడు ఓకేనా? ఓకే రారా, మీరు బయలుదేరండి సార్, నేను చూసుకుంటాను. సార్ జాగ్రత్తగా చూసుకోండి. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. వెళ్ళండి. తాట తీస్తా, పోరా. పాండి, పాండి. అందరు నా మీద పడ్డారేంటి? పండి, ఆ, ఏమైంది? నిన్న రాత్రంతా నిద్రపోలేదా? అదే ఆ గేమ్ ఆడిన దగ్గర నుంచి నిద్రే రావడం లేదు స్టెల్లా. ఏంటి పాండి, నువ్వు ఇలాంటివి చాలా చూసావు కదా, దీనికి కూడా ఎందుకు భయపడుతున్నావు? కానీ ఇది వేరేలా ఉంది కదా స్టెల్లా. అర్థమవుతోంది. సరే, అన్నిటికీ కారణం ఈ చింటువే. అవునవును, వాడే వాడే. ఏయ్, రండ్రా ఓజా బోర్డు ఆడుకుందామని నేనేమైనా పిలిచానా? మీరే కదరా రీసెర్చ్ చేస్తున్నానని మా ఇంటికి వచ్చారు. అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈరోజు ఆ దయ్యాన్ని తరువుదామని డిసైడ్ అయ్యాం. ఆ ఓజో బోర్డుని తీసుకొస్తావా? ఆ, మీకు అంత ధైర్యమా? ఏంటి? అంటే రెండోసారి ఆడుకునేంత ధైర్యం వచ్చిందా మీకు అని అడుగుతున్నాను అంతే. అవును, తరవాల్సిందే కదా. అవును, నిజమే, వస్తాను. సరే ఓకే, అయితే ఈరోజు నైటు రెండో సిట్టింగ్ వేయాల్సిందే. స్టూడెంట్స్, అయ్యో, ఈరోజు ఎంతమందిని తిడతాడో ఏంటో. ఈ రోజు నేనేం చెప్పానో గుర్తుందా? ఏంటి గుర్తులేదా? ఈ రోజు మీకు టెస్ట్ పెడతానని చెప్పాను కదా, పేపర్లు తీయండి. అయ్యయ్యో, టెస్టా? సరిగ్గా రాయకపోతే తిడతాడు కదా. కొత్త నోటు. చింటూ, నా దగ్గర టెస్ట్ పేపర్ లేదురా, నాకు ఇస్తావా? లిల్లీ, ఇలాంటి సిల్లీ క్వశ్చన్ చేయకు ప్లీజ్. నువ్వు అడిగితే నేను కాదంటానా? తీసుకో తీసుకో, సరిపోకపోతే అడుగు, ఇస్తా. థ్యాంక్ యూ చింటూ. నో మెన్షన్ లిల్లీ. ఒరే గోపాల్గా, ఏయ్! ఏం చేస్తున్నారా? కొత్త నోట్రాది. మొత్తం చింపేశారు కదరా. రేయ్, ఏంట్రా
బుక్ తెస్తే అట్ట మాత్రమే మిగిల్చారు. చింటూ నీ టెస్ట్ పేపర్ ఎక్కడా? సార్ నేను తీసుకొచ్చాను సార్. లేరా పైకిలే. సార్ ఇది నా నోట్ సార్. వీళ్ళందరూ పేపర్లు తీసుకొచ్చారు, నువ్వు ఒక్కడివే పేపర్లు తేవా? సార్ వీళ్ళే. పోరా, క్లాసు నుంచి బయటికి వెళ్ళిపో. కంపెనీస్ కంప్లైంట్ చేస్తారా ఏంటి? ఆ? అవును సార్, ఏయ్. నేనే సార్ తీసుకురాలేదు టెస్ట్ పేపరు. ఏమైంది దీనికి? వీళ్ళందరూ నా నోట్బుక్ నుంచి తీసుకోలేదు సార్. వీళ్ళందరూ చాలా మంచోళ్ళు సార్. పాండి ఏమైంది రాడికి? నేను బయటికి వెళ్తాను సారు. పిచ్చి నా కొడుకులు. హ్మ్. అయ్యయ్యో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. సరే స్టెల్లా, మనం గేమ్ని స్టార్ట్ చేద్దామా? చింటూ, మీ అమ్మ నాన్నలు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు కొట్టుకెళ్లారు, రావడానికి లేట్ అవుతుంది. సరే ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, ఈ గేమ్కి నేను రావచ్చా? హేయ్ లిల్లీ, గోపాల్, ఏంట్రా ఈ సర్ప్రైజ్? ఈ గేమ్ని మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసాం కదా, అందుకే మేమే వచ్చి ఫినిష్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఎస్. లేకపోతే ఆ దెయ్యం మమ్మల్ని ఏమైనా చేస్తే. సరే చింటూ, మనం స్టార్ట్ చేద్దాం. ఈ ఇంట్లో మొత్తం 2 దెయ్యాలున్నాయి. ఒకటి బామ్మ దెయ్యం, అవును. ఇంకొక దెయ్యమే ఎవరో తెలీదు. అదెవరో మనం కనిపెట్టాలి. అది చాలా భయంకరంగా ఉంటుంది. దానికన్నా నీ వాయిస్ ఎరా చాలా భయంకరంగా ఉంది. అవును, భయంకరంగా ఉంటుంది. సరే ఓకే, మనం ఫస్ట్ ఇక్కడ దయ్యం పేరు కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ దెయ్యం ఉందా అని అడుగు చింటూ. అవును, అది కరెక్టే. సరే, నువ్వు ఇక్కడే ఉన్నావా? చెప్పు ఓజాబోడ్. ఎస్. చింటూ, ఇంకేమైనా అడుగురా. ఇంకేం అడుగుదాం? సరే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నడిచా. ఏంటి దయ్యం కుళ్ళు జోకులేస్తుంది? ఏయ్, ఇది చాలా పొగరుబోతు దయ్యం అనుకుంటాను. మనతోనే ఆడుకుంటుందా? చెట్టు, దయానికి కాలుండో కుదరా, ఎలా నడుస్తుంది? వీడొకడు. రేయ్, అది మనతో ఆడుకుంటోందిరా, నువ్వు కాసేపు ఊరుకో. ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. ఇక నుంచి ఈ దయ్యంతో నేను పేషెన్స్గా ఉండను. ఏ దయ్యం, నీకు ఛాలెంజ్. నువ్వు ఒక ధైర్యమైన మగాడివే అయితే, సారీ ధైర్యమైన అమ్మాయివే అయితే మా ముందుకి ఒక్క సెకండ్ వచ్చి నుంచో చూద్దాం. హే చింటూ, ఎందుకురా దాన్ని పిలుస్తున్నావు? లిల్లీ, యూ డోంట్ వరీ, భయపడకు, నేను చూసుకుంటాను. నో. అయ్యయ్యో, ఇది ఊరికే డమ్మీ దయ్యం అనుకుంటా, వేస్ట్. చింటూ, నాకు తెలిసి ఈ దెయ్యం మనతో ఆడుకుంటోంది. అవును స్టెల్లా. అందువల్ల ఈ ఓజా బోర్డ్ ఇకపై పనికి రాదు. ఇంకేం చేద్దాం? నా ఫోన్లో గోస్ట్ ఫైండర్ డివైస్ ఉంది. ఓకే, దాంతో దెయ్యం ఎక్కడుందో కనిపెట్టచ్చు. మరి ఇదేదో ముందే చేసి ఉండొచ్చుగా. నేను దీన్ని ఆన్ చేసి ఇంట్లో దెయ్యం ఎక్కడుందో చూసిస్తాను. ఏయ్, ఎవరో అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేస్తున్నారు. హలో హలో తమ్ముడు, తమ్ముడు చింటూ, ఆ, తమ్ముడు, నా కొడుకు పాండి అక్కడే ఉన్నాడా? చెప్పండి అంకుల్. నా కొడుకు అక్కడే ఉన్నాడా? అవును అంకుల్. అయ్యో రే తమ్ముడు,
స్టెల్లా ఫోన్ ఎటువైపు తీసుకురాకు వెళ్ళు. దెయ్యం ఇక్కడే ఎక్కడో మన పక్కనే ఉంది. అవును, ఇక్కడే సౌండ్ వస్తుంది చింటూ. వినిపిస్తుంది, చెప్పండి అంకుల్. నేను మా ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చూశాను రా. అందులో పాండి వెనక ఎవరో నించున్నట్టు కనిపిస్తోందిరా. అదేంటో తెలియదు కానీ ఇప్పుడు ఇది వార్డులోనే ఉందిరా. ఒరే తమ్ముడు, అక్కడ ఉన్నది నా కొడుకు పాండి కాదురా రే. గాయ్స్, ఇప్పుడు మనతో ఉన్నది పాండి కాదంట. వాళ్ళ నాన్న చెప్పారు. ఏం చెప్పారు చింటూ?